ఘంటసాల మాస్టర్ పాటలోని అంటే మామూలుగా ఎవరో ఒక రోల్ మోడల్ని పెట్టుకుని ఇమిటేటింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అంటారు టు లెర్నింగ్. మీరు ఏ ఏ అంశాలు అంటే ఆయన పాటలోనివి గమనించి న్యాచురల్గా అబ్జర్వ్ చేసుకున్నారు? చాలా మంచి పాయింట్ మీరు అడిగింది. మీరు ఘంటసాల గారి బిగినింగ్ డేస్లో సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ కనుక వింటే 90% రాజేశ్వరరావు గారు పాడినట్టే ఉంటుంది. కర్ణాటక సంగీతంలో ఉన్న ఆనుపానులన్నీ తెలిసినా సినిమాలో పాడుతున్నప్పుడు ఎంతవరకు దాన్ని ఉపయోగించాలి, అతిగా చేసేస్తే బాగుండదు. ఇప్పుడు ఆయన పాడిన శివశంకరి శివానందలహరి శివశంకరి, ఇదే గనక కర్ణాటక సంప్రదాయం, శివశంకరి శివానందలహరి శివశంకరి అని పాడితే చెవికి ఇంపుగా ఉండదు. ఆయనకు తెలియని, ఆయన బాగా నిష్ణాతుడైనటువంటి కర్ణాటక సంగీత విద్వాంసుడు. సినిమాకు ఎంత కావాలి అన్న ఒక నిష్పత్తిని ఆయన ఉపయోగించిన పద్ధతి, అది నేను ఎక్కువగా ఫాలో అయ్యాను. ఏ రోజు ఆయన మిమ్మల్ని పిలిచి నాన్న ఇంకొన్నాళ్ళు సంగీతం నేర్చుకో అని చెప్పలేదా? లేదండి, దాని గురించి చెప్పలేదు. కానీ ఆయన పరోక్షంలో నన్ను గురించి చాలా గొప్పగా మాట్లాడినవి టేప్ చేసి కూడా ఇచ్చారు నాకు. ఆయన అమెరికాలో మాట్లాడినవి, ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడినవి. ఎవరన్నా ఒక పర్టికులర్ సాంగ్ కోసం వెళ్ళి అడిగితే నేను పాడలేకపోతున్నాను, వాడు బాగా పాడుతున్నాడు కదా, వాడికి అవకాశాలు ఇవ్వండి, ఇంకా ఎందుకు నాన్న నాకు కష్టంగా ఉంది అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ఇద్దరి మధ్య కూడా ఎన్ని అపప్రదలు తీసుకొచ్చారు. ఘంటసాల గారు నేను రాకుండా చేస్తున్నారన్నారని, ఘంటసాల గారికి నేనేదో మందు పెట్టేశానని చాలా చికాకు పెట్టేటటువంటి. ఐ స్టిల్ రిమెంబర్ ఆయన హాస్పిటల్లో ఉన్న రోజున ఎంఎస్ విశ్వనాథ్ గారు రికార్డింగ్ క్యాన్సిల్ చేశారు. మేమందరం హాస్పిటల్కి వెళ్ళాం, ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. కాసేపు బాగుపడుతున్నారు, కాసేపు మళ్ళీ కోమాలోకి వెళ్ళారు, అలా ఇలా అంటున్నారు. సరిపోయింది, 2 రోజులు అయింది, హాస్పిటల్లోనే ఉన్నారు. టైం అయ్యే కొద్దీ ఆయన పుంజుకుంటాడు కదా అని ఆశ ఎక్కువ అవుతుంది మనకు. ఓ రోజు రికార్డింగ్ ఫినిష్ చేసి ఇంట్లో నేను భోజనం చేయడానికి వచ్చేసరికి సరిగ్గా ఆ టైంకు చక్రవర్తి వచ్చాడు. ఎరా ఏం చేస్తున్నావు అనుకుని భోజనం చేస్తున్నాను నేను. అంతా ఇందరూ చేతులు కడుక్కున్న తర్వాత ఆ వాకిట్లోకి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్న తర్వాత భోజనం చేస్తున్నప్పుడు చెప్పకూడదని చెప్పలేదురా చిన్న, పెద్ద ఆయన పోయాడు రా అప్పుడు చెప్పాడు. ఇట్ వాజ్ సో షాకింగ్. బాడీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మా గురువుగారు కూడా ఉన్నారు అక్కడ. గురువుగారు అంటే అందరూ ఉన్నారు. శవయాత్రకు వెళ్తున్నప్పుడు నేను ఎలాగైనా భుజం కాయాలి ఆయన యాత్రలో అనుకుంటే నన్ను ఎవరూ దగ్గరికి రానివాళ్ళు. పెద్దలందరూ కూడా స్వార్థం కాదు, అది వాళ్ళ తృప్తి. ఆ మహానుభావుడి పార్థివ శరీరాన్ని మోస్తున్నాను. మా గురువుగారు కోదనబండి గారు గట్టిగా కేకలేశారు. అందరూ ఒక్క క్షణం వేసేది. ప్రతి రాత్రి వసంత రాత్రి రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన సౌహార్ద్రత అలాగే చూపించారు. ఆయన కూర్చుని పాడుతున్న ఆ రోజుల్లో నుంచోవడానికి కష్టంగా ఉంటే నేను పక్కన నుంచుని పాడుతున్నాను. ఫస్ట్ ఆలాపు వచ్చినప్పుడల్లా ఎక్కువసార్లు కట్ అవుతుంది ఆయన పాడుతున్నప్పుడు, బికాస్ ఆఫ్ హిస్ బ్రెత్లెస్నెస్. ఆయనకి చికాకైపోయి పాట పూర్తిగా తీసేద్దాం మహాదేవన్ బాబు, నేను చేస్తున్న ప్రతిసారి కట్ చేస్తున్నప్పుడల్లా వాడి చేత మళ్ళీ పాడించాల్సి వస్తుంది. ఆ బిట్టు కావాలంటే తర్వాత మనం తీసుకుందాం, అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి అన్నారు. దిస్ ఈజ్ అందులో మైక్లో ఆర్కెస్ట్రా ఉన్నారు, ఎంటైర్ ప్రెస్ వాజ్ దేర్. అది రోజు ముహూర్తం పాట. డిఎల్ నారాయణ గారు ఎంత లావిష్గా చేస్తారో తెలుసు. ఇది వాళ్ళ సంస్కారానికి తార్కాణం అన్నమాట.